గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే దీనికి హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కవిత గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. అసలు ఇన్ఫర్టిలిటీ సమస్య రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి? ఓకే, సంతానలేమి సమస్యను కనుక తీసుకుంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు సమస్యలు ఉంటుంటాయి. స్త్రీ యొక్క సంతానలేమి సమస్య కనుక మేజర్గా తీసుకుంటే ఏజ్ ఈజ్ ఏ మేజర్ ఫ్యాక్టర్. సో ఏజ్ గడుతున్న కొద్దీ ఓవేరియన్ కెపబిలిటీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది మేజర్ రీజన్. అండ్ సంతానోత్పత్తి వ్యవస్థను కనుక తీసుకుంటే అండాశయం, గర్భాశయం, ట్యూబ్స్ ఉంటాయి. ఇందులో కనుక ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, అంటే అండాశయ కారణాలు కనుక తీసుకుంటే పీసీఓడి లాంటి సమస్యలు ఉన్నా, ఏఎంహెచ్ రిజర్వ్ పడిపోయినా కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు. సెకండ్ ఏంటంటే ట్యూబ్స్ కనుక తీసుకుంటే ఎనీ ట్యూబల్ బ్లాకేజెస్ ఉండడం వల్ల కూడా, పిఏడి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ ఉన్నా, సాల్పింజైటిస్ లాంటి సమస్యలు ఉన్నా, ఎనీ హిస్టరీ ఆఫ్ అబ్డామినల్ సర్జరీస్ వల్ల కూడా బ్లాకేజ్ ఏర్పడడం అదొక రీజన్. గర్భాశయ కారణాలు కనుక తీసుకుంటే ఇద్దరు గర్భాశయ కంతులు కానివ్వండి, ఎండోమెట్రియోసిస్ కానివ్వండి, అడెనోమయోసిస్ కానీ తరచుగా ఇబ్బందులు గురయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. నవేడేస్ కొన్ని రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తరచుగా గమనిస్తున్నాం. పీసీఓడి అని, థైరాయిడ్ సమస్యలని, అండ్ హై ప్రొలాక్టిన్ లెవెల్ అని, హై టెస్టోస్టెరాన్ లెవెల్ అని, అండ్ డయాబెటీస్ లాంటి సమస్యల వల్ల కూడా మనకు సంతానలేమి సమస్య గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హైపర్టెన్షన్ పీపుల్ కూడా, లేకుంటే టార్చ్ పాజిటివ్స్ కానివ్వండి, ఎనీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే హష్మటోస్ థైరాయిటిస్ లాంటి సమస్య కానివ్వండి, యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ కానివ్వండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఎస్ఎల్ఈ లాంటి సమస్యలు, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నా కూడా ఇతర ప్రెగ్నెన్సీ రాదు, వచ్చిన నిలుపుదల ఉండకుండా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ గమనిస్తూ ఉన్నామండి. ఓకే అండి, ఈ మధ్య కాలంలో చాలా మందికి కామన్ ప్రాబ్లం పీసీఓడి, చాలా మందికి వస్తుంది పీసీఓడి అనేది. అసలు ఎందుకు, రీజన్స్ ఏంటి పీసీఓడి రావడానికి, అలాగే సిమ్టమ్స్ ఏ విధంగా తెలుస్తాయి మనకి? ఓకే, సో పీసీఓడి కనుక తీసుకుంటే మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో మేజర్ రీజన్ పీసీఓడి. సో అవుట్ ఆఫ్ 10 కేసెస్లో మనకు వచ్చే క్లినికల్లో 3 పీసీఓడి సమస్య వల్ల సంతానలేమి సమస్యకు గురైన కేసెస్ ఎక్కువగా ఉంటుంటాయి. రీజన్ ఏజ్ వల్ల కావచ్చు, లేకపోతే స్ట్రెస్ అంటే ఫిజికల్ స్ట్రెస్, లేక ఫిజికల్లీ ఇన్యాక్టివ్గా ఉండి మెంటలీ స్ట్రెస్ పీపుల్ ఎక్కువ ఉండడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పేరెంటల్ హిస్టరీలో కనుక ఫాదర్కి కానీ మదర్కి కానీ డయాబెటీస్ ఉంటే, ఫీమేల్ చైల్డ్కి మ్యాక్సిమం స్ట్రెస్ పీక్ లెవెల్ ఉండడం వల్ల ఏమవుతుంటే పీసీఓడి సమస్యలు గమనించే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కొన్ని రకాల హార్మోన్ పిల్స్ తరచుగా వాడడం వల్ల కూడా ఇండైరెక్ట్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేదా పీసీఓడి కానీ థైరాయిడ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. యాక్చువల్లీ వాట్ ఈస్ పీసీఓడి? నార్మల్గా కనుక మనకు పీరియడ్ కనుక తీసుకుంటే 28 to 30 days ఉండే అవకాశాలు ఉంటాయి. సో పీసీఓడి సమస్యలలో ఇర్రెగ్యులర్ సమస్యలు రావడం అంటే ఈచ్ పీరియడ్ కనుక తీసుకుంటే ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ఏ హార్మోన్స్ నార్మల్గా లీడ్ చేసే అవకాశం ఉంటాయి ఫస్ట్ 14 days, సెకండ్ 14 days. దీనివల్ల ఏమవుతుంటే ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ వల్ల ఎదర్ పోస్ట్ పోనింగ్ ఆఫ్ పీరియడ్స్ ఆర్ 15 daysకి పీరియడ్ రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఈ రెండిట్లో మనకి ఓవ్యులేషన్ అనేది జరగకుండా ఈచ్ పీరియడ్లో మనకి నేచురల్ మెథడ్లో ఫాలికల్ అనేది మెచ్యూర్ అయిపోయి ఓవ్యులేషన్ జరగాలి. కానీ పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకి ఇంబ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్ వల్ల ఏమవుతుంటే ఓవ్యులేషన్ జరగకుండా ఫాలికల్ అనేది సిస్ట్ రూపంలో మారిపోయి ఈచ్ లెఫ్ట్ ఓవరీ పైన రావడం, రైట్ ఓవరీ పైన రావడం అనేది ఉంటుంది. సో ఈ విధంగా మల్టిపుల్ సిస్ట్లు ఏర్పడడం వల్ల దానికి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటాం. సో డిజీజ్ అనడానికి రీజన్ ఏంది? దానివల్ల పేషెంట్ చాలా నష్టపోతూ ఉంటారు. ఇండైరెక్ట్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఓవ్యులేషన్ జరగకపోవడం, ఫర్టిలిటీ కాకపోవడం, వెయిట్ పుట్ ఆన్ అవ్వడం, పింపుల్స్ రావడం, అండ్ పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ పెరగడం, ఫ్యూచర్లో డయాబెటీస్, దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ డయాబెటీస్ రావడం, హెయిర్ ఫాల్ కావడం. ఈ మల్టిపుల్ సిస్ట్ కనుక ఎక్కువ పెరగడం వల్ల, సిస్ట్లో మనకి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉండడం వల్ల హై టెస్టోస్టెరాన్ లెవెల్ పెరగడం వల్ల ఏమవుతుంటే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ రావడం, అండ్ డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్, అకాంతోసిస్, నెగ్రిగెన్స్ అంటాం. ఇవన్నీ సమస్యలు గురయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 నందిని గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో హలో, నాకు మ్యారేజ్ 2 years అవుతుందండి. ఓకే, ఇంకా పిల్లలు లేరు. ఓకే, ఫాలిక్యులర్ స్టడీ చేస్తే హెగ్ రప్చర్ రావట్లేదు అన్నారు. పీసీఓడి సమస్య అన్నారు. ఓకే, నెలసరి ఏ విధంగా వస్తుందమ్మా మీకు? 5 days ముందు అలా వస్తుందండి. ఓకే, సో మీ హస్బెండ్ రిపోర్ట్స్ నార్మల్గానే ఉన్నాయా? నార్మల్గా ఉందండి. ట్రీట్మెంట్ ఏం తీసుకుంటున్నారు మరి? మెడిసిన్ వాడుతున్నారా ఏమైనా? అంటే మెడిసిన్ ఏమి ఇవ్వలేదు మేడం ఇంకా. ఓకే, మీ వయసు ఎంత అండి? 21 మేడం. నార్మల్గా ఫాలిక్యుల్ ఇమ్మెచ్యూర్ ఉండడం అనేది పీసీఓడి సమస్య ఇండైరెక్ట్ రీజన్. ఏదర్ పెల్విక్ స్కాన్లో మనకు సిస్ట్లు బయటపడడం, లేకపోతే హార్మోన్ ఎస్ఏ కనుక తీసుకుంటే ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ ఇంబ్యాలెన్స్ ఉండడం, ప్రొలాక్టిన్ హై ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం, కొంతమంది నార్మల్ కనుక 28 to 30 days ఉండాలి, +2 -2 ఓకే, 25 బిలో ఉన్న అది ఇర్రెగ్యులర్ పీరియడ్ కింద కన్సిడర్ అవుతుంది.
సో ఓవ్యులేషన్ అవ్వట్లేదు అంటే ఓవం అనేది మెచ్యూర్ అవ్వడానికి సరిపడే హార్మోన్స్ సరిగా లేవని. సో ఏజ్ పరంగా చూస్తే ఓకే 21 ఇయర్స్ కాబట్టి నార్మల్ ఏజే. సో హోమియోపతి చికిత్స పొందడం వల్ల ఏమవుతుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడం, ఓవ్యులేషన్ నార్మల్గా అవ్వడం, క్వాలిటీ మెయింటైన్ అవ్వడంతో పాటు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సిస్ట్లు ఏమైనా ఉన్నా కూడా కరిగిపోయే అవకాశాలు ఉంటాయమ్మా. ఒకసారి మీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ రండి, కపుల్ విజిట్ కండి. సో మీకైతే సమస్య ఉంది, మీరు వాడాల్సింది, తనకి ఏమైనా ఇబ్బందులు తనకు కూడా మెడిసిన్స్ వాడితే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే అండి, పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఏముంటుంది? అలాగే అల్లోపతి, హోమియోపతి రెండు కూడా వాడుతుంటారు కొంతమంది, సో అలా వాడొచ్చా? ఓకే, నార్మల్గా పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఇర్రెగ్యులర్, సో బేసిక్ నుంచి ఉంటాయి. కొంతమందికి పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న ఎక్స్ప్రెషన్ ఉన్న కేసెస్ వస్తాయి, కొంతమంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది హెవీ బ్లీడింగ్ వచ్చిన కేసెస్ ఉంటాయి. సో అప్రోచ్ ఇస్ డిఫరెంట్, బట్ ముగ్గురికి కానీ వాళ్ళకు ప్రాబ్లం అనేది ఫర్టిలిటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ముగ్గురు డిమాండ్ ఈజ్ ప్రెగ్నెన్సీ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ చెప్పిన ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న కరెక్షన్ అయితే, పోస్ట్ పోనింగ్ ఉన్న కరెక్షన్ అవ్వడం, బ్లీడింగ్ నార్మల్గా ఉన్న కేసెస్ నార్మల్గా తొందరగా అవుతాయి. బట్ వేరేస్ ఇన్ కేస్ ఆఫ్ హెవీ బ్లీడింగ్ ఉన్న కేసెస్ కొద్దిగా కష్టతరం కంట్రోలింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటప్పుడు అలోపతికి సపోర్ట్ అవసరం. బట్ ఇన్ జనరల్గా మనకు పీరియడ్ రెగ్యులరైజేషన్కి సపోర్టివ్ అవసరం లేదండి, ఎందుకంటే హార్మోన్ హోమియోపతి కరెక్ట్ చేసేది ఫ్రమ్ రూట్ నుండి కరెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇంబ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్ నార్మల్ అవుతున్న కొద్దీ షీ విల్ గెట్ ద ఫస్ట్ పీరియడ్ వచ్చినా కూడా పీరియడ్ రెగ్యులరైజ్ అవ్వడం, ఎట్ ద సేమ్ టైం ఓవ్యులేషన్ నార్మల్గా అవ్వడం, సిస్ట్లు కరిగిపోవడం, ఎట్ ద సేమ్ టైం వీటితో పాటు డిమాండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కరెక్షన్ అవ్వడంతో పాటు సిమ్టమాటిక్ రిలీఫ్. అంటే పీసీఓడి వల్ల వాళ్ళు ఏమేమి నష్టపోతున్నారు, వెయిట్ గెయిన్ అవుతున్నారు, అండ్ పింపుల్స్ వస్తున్నాయి, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ వస్తుంది, ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి విత్ హోమియోపతి. బట్ ఇన్ కేస్ ఆఫ్ అలోపతి కనుక తీసుకుంటే స్టిమ్యులేషన్ ఆఫ్ మెడిసిన్స్ ఉండడం, ఆ మంత్ వరకే వర్కౌట్ అవ్వడం, అది కాకపోతే మళ్ళీ కాకపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విత్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మెడిసిన్ ఇంటేక్ వల్ల మనకు హోమియోపతి వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. టైం టేకెన్ అయినా గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఉండే అవకాశాలు ఉంటాయండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, సుష్మా గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మా ప్రాబ్లం నాకు పెళ్ళి 3 years అవుతుందండి. ఓకే, పిల్లలు లేదు, హాస్పిటల్ చూపించండి, దానికి డాక్టర్ దగ్గర మాట్లాడాలి. ఓకే, పీసీఓడి ప్రాబ్లం అనేది అడిగారు. మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారు? మెడిసిన్స్ మందులు ఏమైనా వాడుతున్నారమ్మా? చికిత్స ఏమైనా తీసుకున్నారా ఇప్పటి వరకు? చికిత్స చూపిస్తున్నాము కానీ అవట్లేదు. ఓకే, సో మీ సేమ్ ప్రాబ్లం పీసీఓడి. చాలామందికి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే పిల్స్, హార్మోన్ స్టోప్లు ఇవ్వడం, లేకపోతే క్రష్ చేయడం, ఐఏ అండ్ ఐవీఎఫ్ వెళ్తూ ఉంటారు. అవన్నీ షార్ట్ కట్ మెథడ్స్, దానివల్ల బాడీ కూడా రిస్క్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ప్రతి ఐఏ వల్ల సక్సెస్ రేట్ అని కాదు, 22%, 32% సక్సెస్ రేట్ ఉంటాయి. బట్ స్టిల్ యు ఆర్ నాట్ రెస్పాండింగ్ టు ఆ మెడిసిన్కి రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటున్నారు. కాబట్టి సో మీకు ఫ్రమ్ బేసిక్ నుంచి మనకు కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓవరీ మీద మందులు పనిచేయడం వల్ల ఓవ్యులేషన్ నార్మల్ సిస్ట్లు కరిగిపోవడం అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఓవరాల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయమ్మా. హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ ఒకసారి తండి, అది బయోలెటరల్ పీసీఓడా, యూనిలేటరల్ పీసీఓడా, దాని తగ్గట్టుగా అప్రోచ్ అయితే ఎంత డ్యూరేషన్ వాడాలి, మెడిసిన్స్ ఎలాంటి డైటరీ ఆస్పెక్ట్స్ వాడాలి చెప్పడం అనేది జరుగుతుందండి. ఓకే అండి, ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డైట్ వల్ల కూడా కొంత కంట్రోల్లో ఉంచుకోవచ్చు. సో ఎలాంటి డైట్ని ఫాలో అవ్వాలి వీళ్ళు? యాక్చువల్గా పీసీఓడి సమస్యలు ఉన్న వాళ్ళు దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ డయాబెటిక్. కాబట్టి మ్యాక్సిమం ఇండైరెక్ట్గా మనకు డయాబెటిక్ ప్రివెంటివ్గా ఏ విధంగా ఉండాలో అదే విధంగా ఉండండి. హై క్యాలరీ రేట్ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి, హై కార్బోహైడ్రేట్ డైట్ అవాయిడ్ చేయాలి, అండ్ కూల్ డ్రింక్స్ లాంటివి కానివ్వండి, ఐస్ క్రీమ్స్ లాంటి కండిషన్స్ కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి, స్వీటిష్ ఫ్రూట్స్ కానీ కంపల్సరీ అవాయిడ్ చేయాలి. రెగ్యులర్ వర్కౌట్, వాకింగ్ చేయడం ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ఎక్సైజ్ అంటే ఇన్సులిన్ రెసిస్టెంట్గా ఎక్కువ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మోడరేట్ ఎక్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మెడిసిన్ కూడా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హై కొలెస్ట్రాల్ డైట్ ఉంటే కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన పాసిబిలిటీస్ ఉంటాయండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, సుమలత గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మ, చెప్పండి మేడం. నాది మ్యారేజ్ అయ్యి 5 years అయిందండి. ఓకే, ఫస్ట్ బాబు పుట్టారండి. ఓకే, సెకండ్ కన్సీవ్ అవతలేదు. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్యూబ్ బ్లాక్ అయిందని చెప్పిరండి. ఓకే, అయితే 1 ట్యూబ్ బ్లాక్ ఉన్నది అని చెప్పిరండి. పీరియడ్స్ రెగ్యులర్, దానికి ఏమైనా పరిష్కారం ఉంటుందా అని. మీ వయసు ఎంత అమ్మా? నాది ఇప్పుడు 34 మేడం. ఓకే, సో దీన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటూ ఉంటాం. ఎనీ అబ్డామినల్ ఇన్ఫెక్షన్ వల్ల, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ వల్ల ట్యూబల్ బ్లాకేజ్ అయింది అంటున్నారు. కాబట్టి
సో ఇన్ఫెక్షన్ మనం కరెక్షన్ చేసుకుంటే డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుందమ్మా. పీరియడ్ రెగ్యులరైజ్గా ఉన్నాయంటే 34 ఇయర్స్కి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కొద్దిగా కష్టం కావచ్చు, బట్ సెకండ్ ప్రెగ్నెన్సీ విత్ మెడిసిన్స్ అనేది కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్లాకేజ్ విల్ బి క్లియర్డ్ విత్ హోమియోపతి మెడిసిన్స్. క్లియర్ అవ్వడంతో పాటు ఇప్పుడు అంటే ఒక పీరియడ్కి లెఫ్ట్ సైడ్ ఓవరీ ఏ విధంగా పనిచేసి లెఫ్ట్ ట్యూబ్ కూడా వర్కౌట్ కావాలి కాబట్టి అది కూడా కరెక్షన్ అవ్వడం వల్ల మీకు ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ప్రెగ్నెన్సీ పెరుగుతాయమ్మా. డెఫినెట్గా యూ విల్ కన్సీవ్. అది లెఫ్టా రైటా, అది బ్లాకేజ్ డ్యూ టు రీజన్ ఏంటి కనుక తీసుకొని ఒకసారి హెచ్ఎస్జీ చేయించుకోండి రండి. రీసెంట్ అది ప్రీవియస్ హిస్టరీ చేయించుకొని వస్తే ఎంత డ్యూరేషన్ వాడాలి, ఎలాంటి మెడిసిన్స్ అవైలబిలిటీ ఉన్నాయని చెప్పడం అనేది జరుగుతుందండి. ఓకే అండి, మంచిర్యాల నుండి కాలర్ ఉన్నారు. హలో హలో రాజు గారు. మేడం నమస్కారం. నమస్కారం నమస్తే, సార్, చెప్పండి. మేడం మా మిస్సెస్ కు ప్రెగ్నెన్సీ ఇప్పుడు 6 months మేడం. ఓకే. అయితే ఇప్పుడు మొన్న బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు షుగర్ వచ్చిందని చెప్పారు మేడం. మరి ఓకే. అయితే ప్రీవియస్ హిస్టరీ ఇప్పుడు మా ఫ్యామిలీలో ఎవరికి లేదు మేడం షుగర్. అయితే ఇలా డాడీ కొంచెం డయాబెటిక్ పేషెంట్. అయితే ఇప్పుడు ఈమెకు ఇట్లా ప్రెగ్నెన్సీ తోటి ఉన్నప్పుడు ఇట్లా షుగర్ వచ్చి మళ్ళీ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ ఉంటుందా లేకుంటే తగ్గిపోయే ఛాన్సెస్ ఉందా? పాసిబిలిటీస్ రెండు ఉంటాయండి. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే బేబీకి డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. డెఫినెట్గా మెడిసిన్స్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయాలండి. సో చాలామందికి ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న వాళ్ళకి దేమే రెగ్యులర్గా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ రోజులు మెడిసిన్స్ వాడాల్సిన అవకాశాలు ఉంటాయి. బట్ కొంతమందికి విత్ డైట్ కంట్రోల్ ఉంటేనే వితౌట్ మెడిసిన్ కూడా నార్మల్గానే కేసెస్ ఉన్నాయి. బట్ జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చింది ఇప్పుడు ఇమీడియట్గా డెలివరీ కాగానే కానీ కొన్ని చికిత్స స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సో లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడకుండానే కొన్ని ఇయర్స్ కనుక రెగ్యులర్గా వాడేస్తే ఓవరాల్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బై డైటరీ ఆస్పెక్ట్స్ మాత్రం స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి, అది మాత్రం లైఫ్ లాంగ్ చేయాల్సిందే. ఒకసారి లెవెల్స్ కనుక తీసుకుంటే డ్యామేజ్ లేకుండా ఓవరాల్గా హెచ్బిఏవన్స్ లెవెల్ నార్మల్గా ఉండడం, కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ లేకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటాయండి హోమియో చికిత్స సపోర్ట్ తీసుకోవడం వల్ల. ఓకే అండి, ఇప్పుడు ట్యూబ్స్ ఎందుకు బ్లాక్ అవుతాయి? అలాగే ఇందాక ఒక కాలర్ అడిగారు ఒక ట్యూబ్ క్లోజ్ ఉంది అని చెప్పి, అంటే రెండో ట్యూబ్ వాళ్ళకి ఓపెన్ ఉంటుంది కాబట్టి అప్పుడు దానివల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? నార్మల్గా ట్యూబల్ బ్లాకేజెస్కి రీజన్స్ కనుక తీసుకుంటే మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఒకటి పిఐడి అంటూ ఉంటాం, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్, ముఖ్యంగా ట్యూబర్క్లోసిస్ లాంటి సమస్యలు ఉండడం వల్ల. ఇంకొకటి ఏంటంటే ఫండల్ ఎండ్ కనుక గర్భాశయ కణుతులు ఏమైనా ఉండడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు. ఇది మేజర్ రీజన్. సో 2 times అంటే ఈచ్ పీరియడ్కి ఒకసారి లెఫ్ట్ ఓవర్ రైట్ ఓవర్ పనిచేస్తుంది కాబట్టి ఒక సైడ్ బ్లాకేజ్ ఉంటే వాళ్ళకి గెట్టింగ్ ప్రెగ్నెన్సీస్ 50%. సో కంపల్సరీ అది కరెక్షన్ చేయాలి. ఈ ఆల్టర్నేట్ పీరియడ్స్ మాత్రం వాళ్ళు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఓన్లీ 40 to 50% ఛాన్సెస్ ఉంటాయి. వేరే దానికి తగిన ట్రీట్మెంట్ కనుక తీసుకోండి మోర్ దెన్ 80 to 90% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ షీస్ 34 ఇందాక వచ్చిన కాలంలో, సో ఓవ్యులేషన్ కూడా డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి యాజ్ ఎర్లీ ఇన్ఫెక్షన్ మనం తగ్గించుకొని మనం ప్రెగ్నెన్సీకి ప్రయత్నం చేస్తేనే మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్స్ ఉంటాయండి. ఓకే అండి, కరీంనగర్ నుండి కాలర్ ఉన్నారు. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. మేడం, మేము డెలివరీ అయ్యి 10 months అవుతుంది. ఓకే. అయితే పీరియడ్ 3 months ఒకసారి అవుతుంది. అయితే డాక్టర్ని సంప్రదిస్తే అలానే వస్తుంది అన్నాడు, మందులు రాసిచ్చారు. మళ్ళీ వాడితే రెగ్యులర్ గా రావట్లేదు, దాని గురించి అడగడానికి ఫోన్ చేసిన. ఓకే, బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నారా అమ్మా? ఇంకా మానేసినరా మేడం? పాపకు పాలిస్తున్నారా మానేసినారా? ఇస్తున్నామండి. ఓకే, దట్ ఈస్ క్వైట్ న్యాచురల్. అంటే సో బ్రెస్ట్ ఫీడింగ్ ఉన్నంత కాలం ఏంటి అంటే మనకు ప్రొలాక్టివ్ లెవెల్స్ హై ఉంటాయి కాబట్టి అమెనూరియా ఉండదు, సహజమే. బట్ ఒకసారి కనుక వీనింగ్ పీరియడ్ కంటిన్యూ అంటే అది మానేస్తే ఏంటంటే పీరియడ్స్ రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. బట్ యాజ్ సచ్ ఒకసారి తరువుగా చెకప్ చేయించండి. డెలివరీ 10 months అని కౌంట్ కాదు. యాక్చువల్లీ బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేసిన 1-2 monthsలో కానీ 3 monthsలో కానివ్వండి పీరియడ్ రెగ్యులర్ అవ్వడం నార్మల్. స్టిల్ ఆ విధంగా చేసిన తర్వాత కూడా కాకుంటే అప్పుడు మీరు హార్మోనల్ పరీక్షలను ఒకసారి చేయించండి. హై ప్రొలాక్టిన్ లెవెల్ ఏమైనా ఉందా, లేకపోతే T34 TSH హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందా, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం PCOS అనే సమస్యలు ఉందా, లేకపోతే హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా. చాలామందికి ఏంటి అంటే ఐరన్ డెఫిషియన్సీ పీక్ లెవెల్ ఉండడం వల్ల కూడా పోస్ట్ డెలివరీ తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒకసారి రూల్ అవుట్ చేయించండి. ఐరన్ డెఫిషియన్సీ ఉంటే కనుక మంచి ఫుడ్ కనుక హెల్తీ డైట్ కనుక తీసుకుంటే న్యాచురల్గానే మీకు పీరియడ్స్ రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టిల్ ప్రాబ్లం ఉందంటే థైరాయిడ్ ప్రొఫైల్ అండ్ పెల్విక్స్ కానీ ఒకసారి చేయించండి. ఆ సమస్యలు ఏమంటే దాని తగ్గట్టు చికిత్స తీసుకుంటే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే అండి, ఇప్పుడు ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయని చెప్పి మనకి ఎలా డయాగ్నోస్ అవుతుంది? అంటే బేసిక్గా అసలు ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి? ఓకే, సో ఇప్పుడు ప్రెగ్నెన్సీస్ మేజర్ డిమాండ్ అని వస్తూ ఉంటారు. సో దానివల్ల కొంతమందికి పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయి, ఫాలిక్యులర్ స్టడీ నార్మల్గానే ఉంటుంది. బట్ స్టిల్ దే ఆర్ నాట్ కన్సీవింగ్ అని ఉండే వాళ్ళ కేసెస్ ఏముంటుందంటే HSG ద్వారా తెలుస్తుంది. అంటే HSG అంటే హిస్టోసాల్పింజోగ్రామ్ అని అంటూ ఉంటాం. హిస్టోసాల్పింజోగ్రామ్లో యూట్రస్ ఏ విధంగా ఉంది, ట్యూబ్స్ ఏ విధంగా ఉన్నాయని కనుక్కునే అవకాశాలు ఉంటాయి.
గర్భాశయంలో మన కంతులు ఉన్నా తెలిసిపోతాయి, ట్యూబల్ బ్లాకేజెస్ ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది. అది లెఫ్ట్ సైడా రైట్ సైడా బైలేటరలా ఎంతవరకు అనేది మనకు కరెక్ట్గా అవుతుంది, డైయింగ్ అవుతుంది అనేది కూడా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. ఇది మనకి హెచ్ఎస్జికి తెలుసుకునే ఒకటి. వేరేజ్ ఇన్ కేస్ ఆఫ్ పీసీఓడి కానీ థైరాయిడ్ లాంటి సమస్యలు ఉంటే పెల్విక్స్ కానీ కంపల్సరీ రూల్ అవుట్ చేయమంటాం. FSH, LH అండ్ ప్రొలాక్టిన్ లెవెల్స్ కంపల్సరీ రూల్ అవుట్ చేయాలి. అందులో ఎలాంటి అబ్నార్మాలిటీ ఉన్నా కేరింగ్ అనేది తీసుకోవాలి. అండ్ టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా కంపల్సరీ రూల్ అవుట్ చేయాలి ఒకసారి బయోలేటరల్ పీసీఓడి ఉంటే కనుక. అది హై లెవెల్ ఉన్నా కూడా మనకు ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హార్మోన్ ఇంబాలెన్స్ థైరాయిడ్ కూడా మేజర్ ఇంపాక్ట్ కాబట్టి 3 to 3/4 TSH కూడా ఒకసారి రూల్ అవుట్ చేయాలి. సో కొంతమంది డైరెక్ట్ ప్రైమరీ ప్రెగ్నెన్సీ ఇంతవరకు రాలేదని వస్తే కొంతమంది అబార్షన్ అయిందని కూడా వస్తూ ఉంటారు. సో అలాంటి వాడికి డిఫరెంట్ అప్రోచ్ ఉండే టార్చ్ కూడా ఒకసారి రూల్ అవుట్ పరీక్ష అని చేయించాలి. థైరాయిడ్ ప్రొఫైల్ కూడా కంపల్సరీ మనం రూల్ అవుట్ చేసుకోవాలండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. హలో యామిని గారు చెప్పండి. మేము ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి అమ్మా. మేడం నాకు 2 times అబార్షన్ అయింది మేడం. ఓకే. పీరియడ్స్ అనేది 1 month అంటే పీరియడ్స్ డేట్ అయిపోయి ఒక 5 days అయిన తర్వాత వస్తుంది మేడం. 35 days. ఓకే. కానీ ఇప్పుడు మటుకు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయాలనుకుంటున్నాం మేడం. కానీ అది ఎట్లా అనేది కనుక్కుందామని ఫోన్ చేస్తున్నాం. ఇప్పుడు అబార్షన్ అన్నారు కదమ్మా, ఎన్నో నెలలు అయింది? 2nd month ఎంటర్ కాగానే 3rd month ఎంటర్ కాగానేనా? మేడం ఫస్ట్ వచ్చి 2nd month కి అయింది మేడం. ఓకే. ఒకటేమో సెకండ్ వచ్చేసి 3 months కి అయింది మేడం. సో రీజన్ ఏమన్నారు? అప్పుడు ఏమైనా పరీక్షలు చేయించినారా? చేయించినాం మేడం. కాకపోతే కడుపులో నీటి గుళ్ళలు ఉన్నాయని చెప్పినారు మేడం. పీసీఓడి ఉంది. థైరాయిడ్ కూడా చేయించారమ్మా ఒకసారి? థైరాయిడ్ చేయించాం మేడం. థైరాయిడ్ ఏం లేదన్నారు మేడం, నార్మల్ అని వచ్చింది. ఓకే. టార్చ్ పరీక్ష చేయించినారా? ఏం మేడం? టార్చ్ అనేది ఒక పరీక్ష ఉంటుంది, అదేమన్నా చేయించారా? లేదు మేడం, థైరాయిడ్ చేయించాము, అదేం లేదు, థైరాయిడ్ లో ఏం లేదని వచ్చింది, నీటి బుడుగులు ఉన్నాయి అని చెప్పినారు మేడం. ఓకే. ఒకటైతే పీసీఓడి ఉంది. మ్యాక్సిమం రిపీటెడ్ అబార్షన్స్ అనేది పీసీఓడి కంటే ఎక్కువ కూడా మనకు థైరాయిడ్ ప్రొఫైల్ వల్ల కానీ టార్చ్ పాజిటివ్ పరీక్ష ఒకసారి మీరు రోల్ అవుట్ చేయండి అమ్మా కంపల్సరీ. అది దానివల్ల కూడా రిపీటెడ్గా అబార్షన్స్ అయితే ఉంటాయి. సో దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఇప్పుడు 35 days పీరియడ్ కూడా వస్తుంది, అది కూడా అబ్నార్మల్. దానివల్ల కూడా మీకు ఓవ్యులేషన్ డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది మేజర్గా మనకు పీసీఓడి సమస్యలకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు దాన్ని కరెక్షన్ చేయాలి. ఫ్యూచర్లో కన్సీవ్ అయినా కూడా మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంటే యూ షుడ్ రిపీటెడ్ అబార్షన్గా కాకుండా కూడా చూసుకోవాలి. సో రెండింటి విధాలుగా మీకు బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. ఇది టార్చ్ పాజిటివ్ ఉన్నా ఇట్ విల్ బి కరెక్టెడ్ విత్ హోమియో, అండ్ పీసీఓడి వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది కూడా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే పీరియడ్ విల్ బి రెగ్యులరైజ్డ్, ఓవ్యులేషన్ నార్మల్గా అవ్వడం, క్వాలిటీ మెయింటైన్ అవ్వడం అండ్ నిలుపుదల కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ మీరు తీసుకున్న ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ అంటే పీసీఓడి అన్నారు, అది డ్యూరింగ్ అబార్షన్స్ అప్పుడు థైరాయిడ్ ప్రొఫైల్ కూడా చేయించిన అది, దాంతోపాటు ఇప్పుడు ఒకసారి టార్చ్ పరీక్ష అని ఉంటుందండి, అది ఒకసారి చేయించుకొని రండి. సో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనేది మనకు తెలుసుకొని దాని తగ్గట్టుగా అప్రోచ్ వెళ్తే డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. ఓకే అండి. ఇప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ లేడీస్లో ఎగ్ క్వాలిటీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఎగ్ క్వాలిటీ తగ్గకూడదు, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రాకూడదు అంటే? ఓకే. సో నార్మల్గా పీక్ ఫర్టిలిటీ ఏజ్ గ్రూప్ కనుక తీసుకుంటే 22 to 30 ఈజ్ ఎ పీక్ ఫర్టిలిటీ ఏజ్. సో మన చేతుల్లో ఉండేవి రెండే, ఏజ్ వీ కాంట్ హెల్ప్, టైం వీ కాంట్ హెల్ప్. సో అది మన చేతుల్లో ఉండదు కాబట్టి సో యాజ్ ఎర్లీ యాజ్ పారబుల్ ఈవెన్ దో కెరీర్ ఓరియంట్ అయినా కూడా బిలో 30లో ఒకసారి ప్రెగ్నెన్సీ రావడం ఈజ్ మేజర్ ఇంపార్టెంట్, దట్ షుడ్ బీ దేర్. అండ్ మోడరేట్ ఎక్సర్సైజ్ చేయడం, హెల్దీ డైట్ కనుక మెయింటైన్ చేస్తే వీ మే పోస్ట్ పోన్. అండ్ బ్యాడ్ అంటే డైటరీ హ్యాబిట్స్ పట్ల కేరింగ్ కనుక తీసుకుంటూ, వెయిట్ గెయినింగ్ కాకుండా తీసుకుంటూ, అండ్ ఈవెన్ దో ఫ్యామిలీస్లో కనుక డయాబెటీస్ కనుక ఉంటే దే ఆర్ మోర్ పొంటికేట్ థైరాయిడ్ కానివ్వండి పీసీఓడి కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలాంటి ఇబ్బందులు ఉంటే కనుక ఎర్లీగానే మనకు జాగ్రత్తలు పాటిస్తే వీ మే పోస్ట్ పోన్ అలాంటి సమస్యలు ఉండొచ్చు. బట్ చాలామందికి ఏంటంటే పోస్ట్ పోనింగ్ పిల్స్ లాంటి యూజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. అండ్ ఐ పిల్స్ లాంటి యూజ్ చేసి ఉంటుంటారు. అది మ్యాక్సిమం అవాయిడ్ చేయడం వల్ల సర్టన్ ఎక్స్టెంట్ మన ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ పెంచుకోకుండా ఉండడం, రాకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో రాజు గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం నమస్తే మేడం. నమస్కారం సార్, చెప్పండి. మేడం మ్యారేజ్ అయ్యి 12 years అవుతుంది మేడం. ఓకే. ఇక్కడ రకరకాల డాక్టర్లకి అందరికి చూపించాను. ఇక్కడ గర్భసంచికి నీటి బుడగలోనే ఆపరేషన్ అనేది చేయించాను మేడం. చేయించిన తర్వాత మళ్ళీ 6 months మెడిసిన్ ఇచ్చారు మేడం. ఒక అంటే నెలకు వచ్చేసి ఒక కోర్స్ లెక్క ఇచ్చారు. కానీ ఇప్పుడు 6 months వాడిన తర్వాత మేము చేయాల్సింది మేము చేసినామయ్యా, నా చేతుల్లో ఏం లేదంతా దేవుడి దయ అంటున్నారు మేడం. టెస్ట్లు అన్ని చేయించాము. అటు ఆ అమ్మాయికి చేశారు, నాకు చేశారు.
ఏం చేయలేక అర్థం కాదు. అది హోమ్ కేర్ మన హాస్పిటల్ కన్నా వద్దాం అనుకుంటున్నాం మేడం. డెఫినెట్గా అండి. మీ ఇద్దరు వయసు ఎంత అండి? నాకు వచ్చేసి 32 ఉంటాయి, అమ్మాయికి వచ్చేసి 30 ఉంటాయి మేడం. సో మేనరికమా దూరం సంబంధమా అండి? ఏం మేడం? మేనరికమా దూరం సంబంధమా? అదే దూరమే మేడం. ఓకే. సో మనకి ఎలాంటి బ్లడ్ రిలేషన్ అనేది ఏం లేదు మేడం. ఓకే, నో ఇష్యూ అండి. సో ఏజ్ పరంగా ఓకే, బట్ స్టిల్ ఇప్పుడు ఎంత తొందరగా విజిట్ అయితే అంత బెస్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు తనకున్న సమస్య గర్భాశయం నీటి బుడగలు కాదండి, పీసీఓడి అంటాం, పాలిసిస్టిక్ ఓవరియన్ డిజీజ్ వల్ల మీకు ఆ సర్జరీ చేసా తీసేసిన దానివల్ల ఒక 3 months పీరియడ్ రెగ్యులర్ అయితే, బట్ స్టిల్ మళ్ళీ మెడిసిన్ డిపెండెన్సీ ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అని చెప్తూ ఉంటారు. బట్ వాళ్ళ ఆ విధంగా కూడా ప్రయత్నం చేసినా మీరు సక్సెస్ కాలేదంటున్నారు కాబట్టి, సో ఇద్దరు తనకైతే ప్రాబ్లం ఉంది, తను మెడిసిన్ స్టార్ట్ చేస్తే ఫ్రమ్ బేస్ కరెక్షన్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీది కూడా ఒకసారి రిపోర్ట్ తీసుకోండి, దాని తగ్గట్టుగా ఏమైనా ఇబ్బందులు ఉంటే మెడిసిన్ కనుక వాడిపోతే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్. ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్ తీసుకొని మీరు ఒక నియరెస్ట్ హోమ్ కేర్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. ఎంత ఫాస్ట్గా విజిట్ అవుతే అంత బెస్ట్. ఎందుకంటే షీఈ్ ఆల్రెడీ ఎంటర్ ఇంటూ 30 అంటున్నారు కాబట్టి, సో మనకు ట్రీట్మెంట్ చేయడానికి కూడా టైం పడుతుంది కాబట్టి ఒకసారి కనుక ఫాస్ట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే సక్సెస్ విల్ బి దేర్. ఓకే అండి. ఇప్పుడు థైరాయిడ్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, ఒబేసిటీ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఇన్ఫర్టిలిటీ వస్తుంది అని అంటుంటారు. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వీటన్నింటికి ఇన్ఫర్టిలిటీకి రిలేషన్ ఏంటి? సో యాక్చువల్గా ఓవర్ వెయిట్ ఆల్సో అండ్ అండర్ వెయిట్ ఆల్సో రెండు ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫర్టిలిటీ మీద. ఎందుకంటే హార్మోన్ ప్రొడక్షన్ లెవెల్లో అక్కడ అబ్స్టకిల్స్ ఏర్పడుతుంటాయి కాబట్టి. ఇప్పుడు ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఏమవుతుంటే పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉండి మేజర్గా ఉంటే దే విల్ మోర్ ప్రోన్ టు గెట్ ఇన్సులిన్ రెసిస్టెంట్ అవ్వడం వల్ల ఇండైరెక్ట్గా మనకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంటాయి. సో హయ్యర్ లెవెల్ ఆఫ్ డయాబెటిక్ లెవెల్ అన్కంట్రోల్ ఉండడం వల్ల కూడా మనకు ఓవ్యులేషన్ అవ్వడం కానివ్వండి, ఫాలికల్స్లో అబ్నార్మల్ మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్రెగ్నెన్సీ గెటింగ్ కంపేర్ టు అదర్ పీపుల్కి ఈవెన్ ద సేమ్ నార్మల్ ఏజ్ ఉన్నా కూడా వాళ్ళకి ఇబ్బందులు గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ థింగ్ థైరాయిడ్ వల్ల కూడా మనకు డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఏదర్ హెవీ బ్లీడింగ్ ఆర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆర్ పోస్ట్ పోనింగ్ ఆఫ్ పీరియడ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. క్వాలిటీ ఆఫ్ హోమ్ కూడా మెయింటైన్ కాదు కాబట్టి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే డెఫిషియన్సీస్ విల్ బీ మోర్ కంపేర్ టు అదర్ డిజీజెస్ కంటే ఈ డిజీజెస్లో మనకి డెఫిషియన్స్ ఎక్కువగా ఉండడం, న్యూ బేబీ గ్రోత్ కానివ్వండి డిఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అబార్షన్స్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి థైరాయిడ్ ఉన్న, డయాబెటీస్ ఉన్న. ఓకే, అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా థైరాయిడ్ కానీ డయాబెటీస్, ఒబేసిటీ హస్బెండ్ అండ్ వైఫ్లో ఇద్దరిలో ఏ ఒక్కరికి ఉన్నా కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ వస్తుంది? ఎవరికి ఇప్పుడు నేను చెప్పేది మామూలుగా ఫీమేల్కి అయితే ఫీమేల్ ప్రెగ్నెన్సీ రావడం కష్టం, ఇన్ కేస్ ఆఫ్ మేల్ అయితే కూడా మేల్కి కూడా కష్టమయ్యే ఛాన్సెస్ ఉంటాయంటే. సో కౌంట్లో ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలిగోస్పర్మియా కానీ, అలిగోస్టినోస్పర్మియా కానీ అండ్ అజోస్పర్మియా కంటే మ్యాక్సిమం డయాబెటీస్ కానివ్వండి థైరాయిడ్ వల్ల కానీ అజోస్పర్మియా రాదు, బట్ అలిగోస్టినోస్పర్మియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇండైరెక్ట్ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఫర్టిలిటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. ఓకే అండి. అంటే ఇప్పుడు హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందా? అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పీసీఓడి కానీ, ట్యూబల్ బ్లాక్స్ కానీ వీటన్నింటికి కూడా ట్రీట్మెంట్ ఏ విధంగా యూజ్ అవుతుంది? సో మల్టిపుల్ రీజన్స్ అని వస్తూ ఉంటారు పేషెంట్స్, పీసీఓడి అని, థైరాయిడ్ అనేసి. ఆల్రెడీ మేము మెడిసిన్స్ వాడుతున్నామండి థైరాయిడ్కి, బట్ స్టిల్ కన్సీవ్ అవ్వట్లేదు, అది నార్మల్ రేంజ్లోనే ఉందన్న కేసెస్ ఎక్కువ ఉంటుంటాయి. ఆల్రెడీ డయాబెటీస్కి వాడుతున్నాం, బట్ స్టిల్ కంట్రోల్ ఉన్నా మనకి ప్రెగ్నెన్సీ రావాలంటే రావట్లేదని చెప్తూ ఉంటారు. అండ్ ట్యూబల్ బ్లాకేజెస్ ఉంటుంటాయి. అండ్ ఇందాక చెప్పినట్టు ఆర్ఏ కానీ, ఎస్ఎల్ఈ కానివ్వండి, హెపటైటిస్లో సమస్యలు ఉన్నాయి, హైపర్ టెన్షన్, ఎనీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతున్నాం బట్ స్టిల్ కన్సీవ్ అవ్వట్లేదు అనే కేసెస్ ఎక్కువ వస్తుంటారు. సో ఎలాంటి కేసు అంటే అలాంటి మెడిసిన్స్ వాడుకుంటూ కూడా మెడిసిన్స్ వాడమని చెప్తుంటాం. సో వాళ్ళ డిమాండ్ ప్రెగ్నెన్సీ కాబట్టి డెఫినెట్గా ఈ అన్కంట్రోల్ లెవెల్స్ ప్రతి ఒక్కటి కూడా కంట్రోల్ లెవెల్స్కి వచ్చి ప్రెగ్నెన్సీ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే అప్రోచ్ అనేది మనం డిఫరెంట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. జీసీఎస్ అంటూ ఉంటాం, జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిండ్రోమ్ అంటూ ఉంటాం. కాబట్టి హెరిడిటరీ వల్ల వచ్చిన ఇబ్బందులు కూడా కంట్రోలింగ్ లెవెల్లోకి వెళ్ళి రెసిస్టెన్స్ పవర్ బూస్టప్ అవుతూ ఆబ్స్టకిల్ని కరెక్షన్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సక్సెస్ విల్ బి మోర్ వితౌట్ ఎనీ డ్యామేజ్ మన హోమియో చికిత్స వల్ల ఉంటుందండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నేను వైజాగ్ చెప్పండి సత్యనారాయణ గారు. హలో, చెప్పండి సార్. వైజాగ్ నుంచి మేడం. చెప్పండి సార్, సమస్య ఏంటి? మ్యారేజ్ అయ్యి 7 years అయింది మేడం. ఓకే, 7 years అదే ప్రెగ్నెంట్ రావట్లేదు. సమస్య ఎవరిలో ఉందన్న ఇప్పటికి ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారండి? మిస్సిస్ లో ఉన్నదండి. ఏమన్నారు? అదే నీటి కూడా లేదో వచ్చాను అంటున్నారు. ఓకే, ట్రీట్మెంట్ ఏమి ఇచ్చారు? అంటే టాబ్లెట్ వాడుతున్నాను మేడం. ఓకే, వయసు ఎంత అండి తనది? అంటే 27, నాది 32 ఉంటుంది. ఓకే, సో పీసీఓడి అంటారు 7 years నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటున్నారు. సో ఏజ్ పరంగా నార్మల్గా ఉంది కాబట్టి ఒకసారి ప్రీవియస్ రిపోర్ట్ తీసుకుని డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అంటే
ఇప్పుడు పీరియడ్ రెగ్యులర్గా ఉన్న కొంతమందికి రాదు, మెడిసిన్స్ వాడితేనే పీరియడ్ వచ్చిన వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి, షార్ట్ కట్ మెథడ్స్లో వెళ్తుంటే. ఇప్పుడు ఇచ్చే మెడిసిన్స్ వల్ల అండర్లైన్ హార్మోన్ కరెక్షన్ వల్ల అవి రెగ్యులరైజ్ అవ్వడం, ఓవ్యులేషన్ నార్మల్గా ఉండడం, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఒకసారి నియరెస్ట్ హోమ్ కేర్ బ్రాంచ్ విజిట్ అవ్వండి, డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుంది. ఓకే అండి. ఈ మధ్య చాలా మందిలో 40-45 ప్లస్ దాటగానే లేదంటే బిలోనే చాలా మందికి యూట్రస్లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చి సర్జరీస్ అవుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అసలు సర్జరీ? సో నార్మల్గా 40 ఈజ్ నథింగ్ బట్ మెనోపాజ్ ఏజ్, అంతవరకు కూడా వెయిట్ చేయట్లేదు. ఎర్లీగానే మనకు హిస్టెక్టమీ కేసెస్ కానివ్వండి, సర్జికల్ కేసెస్ ఎక్కువగా అవుతూ ఉన్నాయి. సో నథింగ్ బట్ రీజన్స్ థైరాయిడ్ వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, హెవీ బ్లీడింగ్ వల్ల, అన్కంట్రోల్ థైరాయిడ్ వల్ల కూడా హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దాంతోపాటు డయాబెటిక్ వల్ల కూడా హెవీ బ్లీడింగ్ రావడం, అండ్ యూట్రైన్ నథింగ్ బట్ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ వల్ల కూడా హెవీ బ్లీడింగ్ అన్కంట్రోల్డ్ వల్ల ఈ పాసిబిలిటీస్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. సో ఎట్ ద సేమ్ టైం మనకు చాలామందికి ఏంటంటే వన్స్ క్రాస్ క్యాన్సర్ హిస్టరీ కూడా నవేడేస్ చాలా కామన్ అయిపోతుంది. సో పేరెంటల్ హిస్టరీలో కానీ గ్రాండ్ పేరెంట్ హిస్టరీలో కానీ అది ఉంటే కనుక ఇలాంటి సమస్యలు ఉండి, సర్వీసైటిస్ లాంటి సమస్యలు ఉన్నా, హెవీ బ్లీడింగ్ లాంటి సమస్యలు ఉన్నా ఎర్లీగానే ఒక తొందరగా కంట్రోల్ చేయించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు హిస్టెక్టమీ కేసెస్ ఈవెన్ దో 40 కూడా ఎంటర్ అవ్వట్లేదు, 35కే వాళ్ళకి హిస్టెక్టమీ ఎక్కువ చేసే అవకాశం. దానివల్ల కూడా మనకు బాడీ డ్యామేజ్ ఎక్కువడం, అదర్ ఇష్యూస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా పెరుగుతున్నాయండి. ఓకే, ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? చాలా మందికి కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా పీసీఓడి తర్వాత ఇదే ప్రాబ్లం ఉంటుంది. సో ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది? గర్భాశయ కణుతులు కనుక తీసుకుంటే మనకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నంబర్, ఒక 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. సో మనకు 3 లేయర్స్ ఉంటాయి, పెరిమెట్రియం, మయోమెట్రియం, ఎండోమెట్రియం అని చెప్పేసి. ఈ లేయర్లో మనకు గర్భాశయ కణితి ఏర్పడచ్చు, ఎక్సెసివ్ గ్రోత్, నథింగ్ బట్. సో వీళ్ళకి హెవీ బ్లీడింగ్ ఉంటుంది, కొంతమందికి పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ నార్మల్గా ఉన్నా కూడా. సో మయోమెట్రియంలో ఉంటే మళ్ళీ కష్టంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ ఎండోమెట్రియంలో ఉంటే హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కనుక ఉండే ప్రదేశాన్ని బట్టి కూడా మన లక్షణాలు ఉంటుంటాయి. సో అది ఫండల్ ఎండ్ కానీ ట్యూబ్ ఓపెన్, గర్భసంచిలోకి ట్యూబ్ ఓపెన్ అయ్యే ప్లేస్లో కనుక ఉంటే అక్కడ బ్లాకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ దో ఓవ్యులేషన్ నార్మల్గా అయినా, ఇన్ఫ్లమేషన్ ట్యూబ్కి లేకున్నా కూడా ప్రెగ్నెన్సీ రానుకపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్లెస్ అంటే మనం అది గర్భాశయ కణితి తగ్గించేంత వరకు ట్రీట్మెంట్ తీసుకుంటేనే మళ్ళీ పాసిబిలిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కనుక మయోమెట్రియం ఉంటే చాలా కష్టం, ఏమైనా సర్జరీ చేసినా మళ్ళీ సివియర్గా రావడం, సివియర్ పెయిన్ఫుల్ పీరియడ్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఫర్దర్ గ్రోత్ లేకుండా మనకు యూట్రస్ కాంటర్ మెయింటైన్ చేస్తూ మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ సీరియల్ అంటే ఎక్స్టర్నల్ లేయర్ వైపు ఉంటాయి. సో దానివల్ల షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ యూట్రస్ అండ్ అలాంటి వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చే పాసిబిలిటీస్ తక్కువ. బట్ మయోమెట్రియం, ఎండోమెట్రియంలో ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే కష్టాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, ఎలాంటి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంకైనా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.